యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రియ శ్రోతలు, ఈరోజు మనం 145 కీర్తన వినబోతున్నాము. ఈ కీర్తనలో దావీదు దేవుణ్ణి స్తుతించి మహిమపరుస్తున్నాడు. ఇది స్తుతి కీర్తన. వ్యక్తిగతంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. రాజువైన దేవా, నా దేవా, నిన్ను ఘనపరుస్తాను. నీ నామమును నిత్యము సన్నుతిస్తాను. అనుదినము నిన్ను సన్నుతిస్తాను. నిత్యము నీ నామమును స్తుతిస్తాను. ఇది వ్యక్తిగత స్తుతి సమర్పణ. దేవుడు మహోన్నతుడు. ఆయన మహిమ ఎంతో గంభీరమైనది. 3 నుండి 7వ వచనం వరకు యెహోవా మహాత్మ్యము గలవాడు. ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుతారు. నీ పరాక్రమ క్రియలను తెలియజేస్తారు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానిస్తాను. నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరిస్తారు. నేను నీ మహాత్మ్యమును వర్ణిస్తాను. నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటిస్తారు. నీ నీతిని గూర్చి వారు గానం చేస్తారు. దేవుని సౌశీల్య సంపద ఎంతో గొప్పది. 10 నుండి 13వ వచనం వరకు దేవుని నిత్య రాజ్య ప్రశస్తి. యెహోవా, నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తాయి. నీ భక్తులు నిన్ను సన్నుతిస్తారు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియచేయడానికి నీ భక్తులు నీ రాజ్య ప్రభావాన్ని గురించి చెప్పుకుంటారు. నీ శౌర్యమును గురించి పలుకుతారు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము. నీ రాజ్య పరిపాలన తరతరాలు నిలుస్తుంది. 14 నుండి 21వ వచనం వరకు దేవుని మహాసంకల్పం వివరించబడింది. యెహోవా పడిపోయే వారినందరినీ ఉద్ధరిస్తాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి. తగిన కాలమందు నీవు వారికి ఆహారమిస్తావు. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. తన క్రియలన్నిటిలో కృప చూపేవాడు. తనకు మొర్రపెట్టే వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టే వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. వారి మొర్ర ఆలకించి వారిని రక్షిస్తాడు. యెహోవా తనను ప్రేమించే వారిని కాపాడుతాడు. అయితే భక్తిహీనులనందరినీ ఆయన నాశనం చేస్తాడు. నా నోరు యెహోవాను స్తోత్రము చేస్తుంది. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము స్తోత్రము చేసెదరుగాక. సోదరీ సోదరులారా, వింటున్నారా? స్తుతి అనేది మన ఆత్మకు ఎంతో ఆరోగ్యం. స్తుతించడం వల్ల నీకేమి దొరుకుతుంది అనే ఆలోచన అనవసరం. సత్యమందు ఆత్మయందు దేవుణ్ణి స్తుతించడమే గొప్ప ఆశీర్వాదం. ఆయన మాత్రమే మన స్తుతులకు పాత్రుడు. స్తుతి ద్వారా దేవుని ప్రజలకు ఆధ్యాత్మిక సౌందర్యం ప్రాప్తిస్తుంది. అనుదినము నిత్యము ఆయనను స్తుతించటం ఆధ్యాత్మికమైన అలవాటు. ఇది చాలా మంచి అలవాటు. దేవుని పనిని వృద్ధి చేస్తుంది. దేవుని ప్రజలు స్తుతియందే సమైక్యమవుతారు. స్తుతి అంతరంగ పురుషుణ్ణి స్వస్థపరుస్తుంది. దేవుని గొప్పతనం, కృప, దయాళుత్వం, మహిమ, ఆయన మహాదాతృత్వం మన స్తుతికి ప్రేరకాలు. శ్రోతలు, దైవస్తుతిని అభ్యసించండి. ఎడతెగని అభ్యాసము చేత స్తుతి మీ జీవితంలో భాగమైపోతుంది. మన స్తుతి జీవితం రాబోయే తరానికి మార్గదర్శకం. ఆరాధనమే దేవుడు మనకిచ్చిన ధనం. స్తుతి సమర్పణ దేవునికి ఎంతో ఇంపైనది. దావీదుకు సృష్టిలో సమస్తము దేవుణ్ణి స్తుతిస్తున్నట్లే కనిపిస్తోంది. అంతటా దైవస్తుతే వినిపిస్తోంది. అది కనులకు విందు, వీణులకు విందు. స్తుతి దృష్ట్యా సమస్త ప్రకృతి మనకు నూతనమై గోచరిస్తుంది. ఆకాశము, అంతరిక్షము కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. స్తుతిలో ప్రకృతి శోభ,
మనకెంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రియ శ్రోతలు, మనకు స్తుతి జీవితం అలవడితే అదే మహాభాగ్యం. దేవుడు ప్రతి పరిస్థితిలో నీకు నాకు సహాయపడతాడు. తొట్టిల్లితే ఆయనే లేవనెత్తుతాడు. ఆకలైతే అన్నం పెడతాడు. పిలిస్తే పలుకుతాడు. ఆయన మనకు ఎంతో సన్నిహితుడవుతాడు. అందుకే దావీదు అంతగా దేవుణ్ణి స్తుతించేవాడు. అదే దావీదు భక్తి రహస్యం. దేవుడు ఏమై ఉన్నాడో, ఆధ్యాత్మిక పరిధిలో ఆయన నీకేం చేశాడో అనుభవించినప్పుడు స్తుతి ఒక ప్రవాహమై నీలో నుండి ఉరకలు వేస్తూ వస్తుంది. దావీదు రాసిన కీర్తనల్లో ఇదే చిట్టచివరిది. ఈ కీర్తన కూడా హీబ్రూ భాషలో అక్షరక్రమంలో రాయబడిందే. హీబ్రూ భాషలో 22 అక్షరాలున్నాయి. అయితే ఈ కీర్తనలో 21 వచనాలే ఉన్నాయి. ప్రతి వచనానికి ముందు ఒక అక్షరం అక్షర క్రమంలో చెప్పబడింది. హీబ్రూ భాషలో మొదటి అక్షరం అలెఫ్, చిట్టచివరి అక్షరం తౌ. అయితే ఈ కీర్తనలోని అక్షర క్రమంలో నూన్ అనే అక్షరం లోపించింది. ఎందుకో తెలియదు. 145 కీర్తన నుండి 150 కీర్తన వరకు అన్నీ హల్లెలూయా కీర్తనలే. నూన్ అనే ఒక్క అక్షరం లోపించిందంటే అది సంఘం కోసం, నీ కోసం విడిచిపెట్టబడిన ఖాళీ ఏమో అనిపిస్తుంది. హల్లెలూయా నినాదాలు బైబిల్ అంతటా వినిపిస్తాయి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1, 3, 6 వచనాల వరకు హల్లెలూయా నినాదం బైబిల్ అంతటా మోగుతుంది, మారుమోగుతుంది. బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా విన్నాను, ప్రభువును స్తుతించండి, ప్రభువును స్తుతించండి. రక్షణ మహిమా ప్రభావములు మన దేవునికే చెల్లునుగాక. రెండోసారి వారు ప్రభువును స్తుతించండి అన్నారు. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేస్తున్నది. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము పలికింది. నేను విన్నాను. సర్వాధికారి ప్రభువు అయిన మన దేవుడు ఏలుతున్నాడు. ఆయనను స్తుతించండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య తనను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషించి ఉత్సహించి ఆయనను మహిమపరుద్దాము రండి. శ్రోతలు, ఈ 145 కీర్తనలో ఉన్న స్తుతి సంపూర్ణము కాదు. అందుకే ఇందులో నూన్ అనే అక్షరము లోపించింది. యేసు జన్మదిన సందర్భంలో దేవదూతలు పాడారు. లూకా శుభవార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము. దేవదూతలు ఈ విధంగా దేవునికి స్తోత్రం చెప్పారు. ఎందుకు? యేసు బెత్లెహేములో జన్మించాడు గనుక. శాంతి శాంతి. అయితే అప్పుడే ప్రపంచంలో శాంతి వచ్చిందా అంటే రాలేదు. అందుచేత ఈ శాంతి గీతం సంపూర్తి కాలేదు. యేసు ప్రభు తిరిగి రెండోసారి రాబోతున్నాడు. అది మహాదినం. అప్పుడు మనం పాడే హల్లెలూయా కీర్తన సంపూర్ణము, సమగ్రము, అర్థవంతము అవుతుంది. అందుకే 145 కీర్తనలో నూన్ అనే అక్షరం లోపించింది. ఈ కీర్తనలో దావీదు ప్రతిరోజు దేవుణ్ణి స్తుతిస్తాను అంటున్నాడు. వారానికి ఒక రోజా? కాదు, 7 రోజులు దినదినము దేవుణ్ణి స్తుతించాల్సిందే. అన్ని కాలాలలో, అన్ని పరిస్థితులలో దేవుణ్ణి స్తుతించడం మనం అభ్యాసం చేయాలి. దేవుడు దయాళుడు, వాత్సల్యపూర్ణుడు. ప్రియ సోదరా, సోదరి, నీవెవరివైనా, నీవెక్కడ ఉన్నా నేరుగా దేవుని దగ్గరికి రావచ్చు. క్రీస్తు ద్వారా దేవుని వద్దకు ప్రతి ఒక్కరికి నిరభ్యంతర ప్రవేశమున్నది. సత్యమందు తనకు మొర్రపెట్టే వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవుణ్ణి నేరుగా ముఖాముఖిగా కలుసుకోమంటే మతాచారాల చాటున కొందరు ఆగిపోతున్నారు. ఇది ఎంతైనా శోచనీయం. కొత్త నిబంధనలో విశ్వాసులందరూ యాజకులే.
యేసుక్రీస్తును నీ రక్షకునిగా నీవు అంగీకరించి ఉంటే నీవు దేవుని సన్నిధిలోకి ప్రవేశించడానికి వీలున్నది. సమృద్ధి ప్రవేశము నీకున్నది. రక్షించబడి ఉండకపోతే ఈ క్షణమే తన వద్దకు రావలసిందని పరిశుద్ధాత్మ నిన్ను పిలుస్తున్నాడు. అంతటా అందరికీ దేవుడు అందుబాటులోనే ఉన్నాడు. విశ్వాసులారా, మరచిపోకండి, మనం కొత్త నిబంధన యాజకులం. మనం దేవుని కుటుంబీకులం. క్రీస్తునందు దేవుడు మన తండ్రి. పరలోకమందు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఆ తండ్రిని బట్టే కుటుంబము అని పిలువబడుతున్నది. ఆయన మన తండ్రి. మనలను సహోదరులు అని పిలవడానికి ఆయన సిగ్గుపడలేదు. మనము యేసు సహోదరులము, సహవారసులము, సహయాజకులము. నూతన జన్మ ద్వారా మనము ఆత్మయందు సజీవులమయ్యాము. ఆధ్యాత్మిక బలులు, జిహ్వాఫలము అర్పించడానికి అర్హులమయ్యాము. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాము. ఆధ్యాత్మిక ఆరాధన భాగ్యం మనకిచ్చిన దేవునికి స్తుతి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువు ఏమన్నాడు? నేను మిమ్ములను ఏర్పరచుకొని నియమించాను. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. మనము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలము. యేసు గుణాతిశయములను ప్రచురము చేస్తాము. శ్రోతలు, ఇది నిజం. దేవునికి మనం రాజ్యమయ్యాము, యాజకులమయ్యాము. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తునందు మనము సంపూర్ణులము. స్తుతి ప్రభావం మన జీవితాలను పూర్తిగా నింపివేయాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 9 నుండి 11వ వచనం వరకు గమనించండి. నాలుకతో తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తాము. దానితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను స్తుతిస్తాము. ఒక్క నోటి నుండే ఆశీర్వచనము, శాపవచనము బయలు వెళ్ళుతాయా? నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండే తీయని నీరు, చేదు నీరు ఊరుతాయా? దేవుణ్ణి స్తుతించే మనం 1 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనం ప్రకారం ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మనము కడుగబడి పరిశుద్ధపరచబడిన వారమై నీతిమంతులుగా తీర్చబడ్డాము. మన దేవుడు స్తుతికి పాత్రుడు. మనము స్తుతించడానికి పాత్రులముగా చేయబడినందుకు దేవునికి స్తోత్రము. యేసు రక్తము, దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ, ఈ 3 అనుభవాలు గలవారే దేవుణ్ణి అర్థవంతంగా స్తుతించగలరు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండా ప్రోక్షింపబడిన హృదయములు గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారము అయి ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దైవ సన్నిధానానికి చేరుదాము. యేసు రక్తప్రోక్షణ, దేవుని వాక్య జలం మనల్ని ఆరాధనకు సిద్ధపరుస్తాయి. 147 కీర్తన అనగానే మనకు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం జ్ఞాపకం వస్తుంది. దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ వద్దకు వస్తాడు. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా, మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. మన భావజీవితంలో పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఆరాధించటం, స్తుతించటం దేవుని వ్యక్తిత్వాన్ని, సౌశీల్యాన్ని అవమానపరిచినట్లే. విరిగి నలిగిన మనస్సు దేవుణ్ణి ఆరాధించటానికి, స్తుతించడానికి తగినది. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. దీన మనస్సు అనే వస్త్రం నూతన నిబంధన యాజక వస్త్రం. నీతి వస్త్రము ధరించిన వారే కొత్త నిబంధన యాజకులు. అంతేకాదు, మనలను మనమే దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొని ఉండాలి. అప్పుడే మన సేవ యుక్తమైనది అవుతుంది. మన ఆత్మ, జీవము, శరీరము ఈ 3 పూర్తిగా దేవునికి సమర్పితమై ఉండాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15-16 వచనాలు. మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయాలి, జిహ్వాఫలము అర్పించాలి. అనగా
నోరు తెరచి స్పష్టంగా దేవుణ్ణి స్తుతించాలి. చీకటిలో నుండి మనలను ఆశ్చర్యకరమైన వెలుగులోకి తెచ్చిన యేసు ప్రభువు యొక్క గుణాతిశయములను మనము ప్రచురము చేయవలసిన ప్రజలము. దేవుణ్ణి స్తుతించే ప్రజలు దేవుని సన్నిధిలోకి రిక్తహస్తాలతో రారు. మన స్తుతిని పాట ద్వారా మాత్రమే కాదు, ప్రభువుకు తెచ్చి ఇచ్చిన ప్రేమ కానుకల ద్వారా కూడా వ్యక్తం చేస్తాము. స్తుతి అనగా దేవుణ్ణి బట్టి ఉత్సాహాన్ని వ్యక్తం చేయడం. పంట కోసేవారు వ్యక్తపరిచే ఆనందం లాంటిదే స్తుతి. కృతజ్ఞత, స్తుతి ఎల్లప్పుడూ మిళితమై ఉంటాయి. అందుకే ఆనంద గీతాలు పాడుతాము. పాటలలో స్తుతి మాటలు, స్తుతి భావాలు వ్యక్తం కావాలి. ఈ విషయంలో గాయకులు ఎంతో శ్రద్ధ వహించవలసి ఉంది. సంగీత వాయిద్యాలు స్తుతికి దోహదపడాలి గాని కేవలం వాయిద్యాలు మాత్రమే చాలవు. పవిత్రమైన చేతులెత్తి దేవుణ్ణి స్తుతించవలసిందని పౌలు తిమోతికి రాసిన ఉత్తరంలో వివరించాడు. దేవుని ఎదుట మోకరిల్లి దేవునికి స్తుతియాగము చేయటం పరిపాటి. దేవుని మహిమ ప్రత్యక్షతకు మన హృదయం స్పందించినప్పుడు దానిని వ్యక్తీకరించడమే స్తుతి సమర్పణ. దేవుణ్ణి స్తుతించడం కేవలం ఉద్రేకం కాదు, అది ఆధ్యాత్మిక ఆరాధన. ప్రియ శ్రోతలు, మరో మాట, క్రీస్తు కీర్తనల గ్రంథంలో పలుచోట్ల సాక్షాత్కరిస్తాడు. మెస్సియా, ఇది హీబ్రూ మాట. క్రీస్తు అనేది గ్రీకు పదం. ఈయనే ప్రభువైన యేసు, అభిషిక్తుడు. ఈయన మనల్ని ఉద్ధరించే ప్రభువు. కుంగిపోయిన వారిని, పడిపోయే వారిని లేవనెత్తుతాడు. అప్పుడప్పుడు మన మీది బరువు దుర్భరమనిపిస్తుంది. యేసు ప్రభువు గొప్ప భారవాహకుడు. ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. 3వ వచనం, తరతరాలుగా ఆయన గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఆశ్చర్యకార్యాలు చేశాడు, చేస్తాడు. ఆయన విక్రమం, భీకర కార్యాలు గొప్పవి. ఆయన నీతిమంతుడు, ప్రేమమయుడు, దయాళుడు, మహోపకారి, శాశ్వత రాజ్యాన్ని పరిపాలించే సార్వభౌముడు, మనకు అన్నపానములిచ్చి పోషించేవాడు, మన సంరక్షకుడు ఆయనే. దయగలవాడు, మనకు న్యాయం చేకూర్చే తీర్పరి, ఆపత్కాలమందు మనలను కాపాడేవాడు, వాగ్దానాలను నెరవేర్చేవాడు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు బ్రతుకు బరువు మొయ్యలేక కుంగిపోతున్నావా? ఆర్థిక భారాలు ఎక్కువై నిన్ను కూలదోస్తున్నాయా? వెంటనే ఆయన శరణు వేడవలసిందని మనవి. నీ భారాన్ని ఆయన మోయటానికి సిద్ధంగా ఉన్నాడు. గమనించండి, దేవుణ్ణి స్తుతించండి అనేది సలహా కాదు, ఇది ఆజ్ఞ. మన స్తుతులపై దేవుడు ఆసీనుడు. అంటే స్తుతులర్పించబడే చోట దేవుని సన్నిధి తప్పక ఉంటుందని అర్థం. అప్పుడు సమస్యలు, కడగండ్లు మనకు దూరమైనట్లు అనిపిస్తుంది. దేవ చైతన్యంలో సమస్యలు కనిపించవు. ప్రియ శ్రోతలు, ఈ పాఠం ముగింపులో కీర్తనలను రాసిన రచయితగా, గేయకారుడుగా దావీదు ఆరాధనకు ఇచ్చిన ప్రాముఖ్యాన్ని మా శ్రోతల దృష్టికి తేగోరుతాము. ప్రతిసారీ ఒక కొత్త పాట పాడడం దావీదుకు ఇష్టం. పాట అదే అయినా ప్రతిసారి పాడేవారి అనుభవాన్ని బట్టి అది కొత్తదే అనిపిస్తుంది. దావీదు రాజుకు 4,000 మంది ఆస్థాన గాయకులు, సంగీత విద్వాంసులు ఉండేవారు. సంగీతం లలితమై ఆరాధకుల హృదయాలను ఎంతో అలరించేది. సంగీతం పాటలలోని సందేశానికి దోహదపడుతుంది. కొత్తదనం అంటే ఆధ్యాత్మిక సృజనా కౌశలం, పరిశుద్ధాత్మ సృజనాత్మకత. దేవుణ్ణి ఎరిగిన ప్రజలు కొత్త తరహాలో ఆత్మలకు ఉజ్జీవం కలిగించే విధంగా పాడతారు. దేవుడంటే భయభక్తులను అలవరచటమే కీర్తనల గ్రంథ పరమార్థం. దేవుడంటే భయం, దైవ భయం అంటే దేవునితో సరైన సంబంధం అని అర్థం. దేవుడు మహాశక్తిమంతుడు, నీతిమంతుడు, పూజనీయుడు గనుక దేవుడంటే చులకన భావం పనికిరాదు. దేవుని మహిమా సౌందర్యానికి మనం ఆకర్షితులమై ఆయన పట్ల ప్రేమను వ్యక్తం చేస్తూ, ఆయనకు ఇష్టం కానిది ఏదైనా మానేస్తూ, ఆయనకిష్టమైనది మాత్రమే చేస్తూ ఆయనను సంతోషపెట్టడమే భయభక్తుల ఫలితం.
భక్తుని హృదయ సంఘర్షణలు ఈ కీర్తనల్లో వెలువరించబడినవి. 145 కీర్తన మళ్ళీ చదువుకోండి, ఆనందించండి. పాఠం సమాప్తం. తొట్టిల్లకుండా మిమ్ములను కాపాడుటకు, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్ములను నిర్దోషులనుగా నిలువబెట్టుటకు శక్తిగల అద్వితీయ దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆదరణ మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.